మీకు తెలుసా ధవళేశ్వరం పేరు వెనుక ఉన్న నిజమైన రహస్యం ఏంటి? ధవళేశ్వరం అన్న పేరు ధవళగిరి పర్వతం నుంచే వచ్చింది. కృతయుగంలో ఏర్పడిన ఈ కొండ మీద తూర్పు చాళుక్యులు 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నవజనార్దనాలయాల్లో మొదటిది మరియు అత్యంత పవిత్రమైనది. ఇక్కడ స్వామి శ్రీదేవి భూదేవి సమేత జనార్దనుడిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయం భువిపై 108 వైష్ణవాలయాల్లో మొదటిదని బ్రహ్మదేవుడే ప్రకటించాడని చెబుతారు. ఆలయంలో ఓ చిన్న గుహలో సంతాన గోపాలస్వామి దర్శనమిస్తాడు. సంతానం కోసం కొలిచిన వారికి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్యా పాతక విమోచన కోసం ఇక్కడికి వచ్చాడట. రాముడు తన వెంట వచ్చిన ఆంజనేయుణ్ణి ఈ ప్రాంతానికి క్షేత్ర పాలకునిగా నియమించాడు. అందుకే ఆలయంలో ఆంజనేయుడు ద్వారపాలకుడిగా విరజిల్లుతున్నాడు. ఆలయంలో భక్తులు మొదట 3 ప్రదక్షిణలు ఆలయం చుట్టూ, తర్వాత 8 ప్రదక్షిణలు రావచెట్టు చుట్టూ చేసి స్వామిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామి అమ్మవారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఆలయం నుంచి కనిపించే గోదావరి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అయితే ఒక దృశ్య కావ్యమని చెప్పాలి. రాజమండ్రి నుంచి కాశీకి కూడా ఇక్కడ కనిపించే గృహ నుంచే వెళ్లేవారని కథలుగా చెప్పుకుంటారు. సర్ ఆర్థర్ కాటన్ 1852లో నిర్మించిన బ్యారేజ్ పనులను ఈ కొండ మీద నుంచే పర్యవేక్షించేవాడని చెబుతారు. ఇక్కడే గోదావరి గౌతమి వశిష్ఠ అనే 2 శిఖరాల్లో విడిపోతుంది. గోదావరి తీరంలో ఎత్తైన ధవళగిరి మీద పురాణ తేజస్సు, చరిత్ర, ప్రకృతి. ఒకసారి ధవళేశ్వరం చేరి జనార్దన స్వామిని దర్శించండి. ఈ పవిత్ర క్షేత్రం మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందాలు కలిసిన ఈ జనార్దన స్వామి ఆలయం భక్తులకు అపారమైన శాంతి, శక్తి ప్రసాదిస్తుంది.